ఈ అన్న వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాము. మరి పెట్రోల్ బంక్ వాళ్ళకున్న ఆదేశాలు ఏంటి, వాళ్ళ సంస్థ ఏమంటుందని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరి అన్న వాళ్ళు ఏమంటారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారు సార్, ప్రజలకి ప్యానిక్ అవుతున్న ప్రజలకి ఏం చెప్తారు? ఏం లేదు, సిచ్యువేషన్ నార్మలే ఉందన్న. కాకపోతే పబ్లిక్ ఫేక్ న్యూస్ వల్ల ఇది ప్రాబ్లం అయిపోయింది. ఫేక్ న్యూస్ వల్ల ఎక్కువ ప్యానిక్ అయ్యి లీటర్ పోయించుకున్న కాడ 5 లీటర్ అలా పోసుకుంటారు. చాలా ప్రాబ్లం. ఫుల్ ట్యాంక్ ఎక్కువ పోసుకుంటారు. వాళ్ళకి అవసరం లేకున్నా ఉన్నా కానీ వాళ్ళు మళ్ళీ ఇంకా ఎక్కువ ఉంటుంది దొరకదేమో అన్న ప్రాబ్లంలో భ్రమలో ఉన్నారు, అంతేగాని వేరేదేం లేదు. నార్మల్ ఇదే రెగ్యులర్ వచ్చే ప్రాసెస్ లోనే ఉంది. ఇప్పుడు మాకు వచ్చేది ఉంది, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తుంది. ఏం లేదు, దాని గురించి మాకు ఐడియా లేదు. కాకపోతే వచ్చేస్తున్నాయి. పానిక్ కావద్దని మేము చెప్తాం. వచ్చిన వాళ్ళకి అందరికి మేము అదే చెప్తున్నాం. ప్రతి ఒక్కరు ఇంటికి ఏమంటారు అంటే అది అన్న దొరుకుతుందా ఇదే ఉంది ఇబ్బంది. అందరికి అంత నార్మల్ గా దొరుకుతుంది, అంటే ఏం ప్రాబ్లం ఏం లేదు. అది పబ్లిక్ ని బట్టి ఉండాలి. ఇక వాళ్ళందరు పబ్లిక్ వాళ్ళు ఊహించుకుంటారు అట్లా, ఇక దొరకదేమో ఈయనే దొరుకుతుందేమో. అన్ని కొన్ని పంపులు బంద్ ఉన్నాయి కదా, దాని ఎఫెక్ట్ వల్ల తెలిసిన కాడికి మిగతా వాళ్ళకి ఇబ్బంది పడుతుంది, అంతే వేరేదేమో. సో కొన్ని పంపులు క్లోజ్ గా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కొన్ని పంపులలో కూడా స్టాక్ కొద్దిగా ఆలస్యంగా అయితే ఉంది. ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మిగతా సంబంధించిన బంకులు బంద్ ఉండడం వల్ల వాళ్ళంతా కస్టమర్లు కూడా ఒకే వైపు రావడము, ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అన్న ఎట్లా ఉంది కస్టమర్ల తాకిడి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏం లేదు సార్, ఉట్టిగానే ఫేక్ న్యూస్ వల్ల అట్లా వచ్చేసి క్రౌడ్గా ఒకసారి వస్తే మేము మార్నింగ్ 6కి 6:30కి ఓపెన్ చేసాము. ఇప్పటి వరకు కొద్దిగా టిఫిన్ చేద్దామని ఆపాము. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తాం. వస్తుంది, లోడ్ కూడా వస్తుంది. ప్రాబ్లం ఫేక్ న్యూస్ వల్లనే ఇంత ఇబ్బంది కలుగుతుందంటారా? అంతే ఉట్టిగానే అలా అనుకొని అందరూ ఒకేసారి అయిపోతుంది అన్న భయంతోనే వచ్చేస్తారు, అంతే. ప్రజలకి అంటే ప్యానిక్ అవ్వదని చెప్తారా? ఏమని చెప్తారు ప్రజలకి, సాధారణ ప్రజలకి? చాలా మంది ప్యానిక్ అవుతారు. ఏమి అందరూ కొద్దిగా టెన్షన్ అయిపోతుంది కదా, అయిపోతుంది అన్న ఉద్దేశంతో టెన్షన్ పడి ఊరికే వచ్చేస్తారు. అట్లా ప్రాబ్లం ఏం లేదండి, నార్మల్గానే ఉంది. కానీ అందరూ ఒకేసారి వచ్చడం వల్ల ప్రాబ్లం అవుతుంది, అంతే. సో ప్రజల యొక్క ప్యానిక్కి ఇక్కడ ఒక ప్రాబ్లంగా క్రియేట్ అవుతా ఉంది అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దగ్గర నిల్వలు అయితే ఉన్నాయి, స్టాక్ అయితే ఉంది. కాకుంటే కొంత ఏదైతే 1 లీటర్ వేయించుకున్న కాడ 3 లీటర్లు 4 లీటర్లు ఫుల్ స్టాక్ చేయించుకోవడం వల్లనే కొంత ప్రజలు ప్యానిక్ అవ్వడం వల్లనే ఈ సిచ్యువేషన్ ఏర్పడింది అన్నట్టుగా ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఏదైతే పెట్రోల్ బంకుకు సంబంధించిన డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అసోసియేషన్ నుండి కూడా ఒక ప్రకటన వెలువడిన నేపథ్యం మీద కనబడతా ఉంది. ప్రజలు ఎవరు కూడా ఇబ్బందిగా ఉండొద్దు, ఖచ్చితంగా మీకు మీ సమస్య తలెత్తకుండానే చూసుకునే బాధ్యత మాది, మా కస్టమర్లు మీరు, కస్టమర్లే దేవుళ్ళు అన్నట్టుగా ఇటు వాళ్ళు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం అయితే కీలకంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు అందరికీ అందే విధంగా ఒక వెహికల్కి 1 లీటర్ 2 లీటర్ మాత్రమే పెట్రోల్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎవరైతే ప్యానిక్గా ఎక్కువ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారో వాళ్ళకి అలాంటి అవకాశం కలిగించకుండా 1-2 లీటర్లతో సరిపెట్టి తర్వాత అంటే వేరే కాడ పూసుకునే నేపథ్యంలో వెళ్ళాలి అన్నట్టుగా ఇటు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి కొంత ప్యానిక్ సిచ్యువేషన్ వల్లనే ఈ యొక్క విధానం ఏర్పడింది, కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడింది అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.